చూస్తున్నాను. అంటే ఎన్ని డేస్ అవుతుందా ఇది ఆడడానికి? ఆరాలంటే గంట పడుతుందా? అంటే ఒకటి పెద్ద వినాయకుడు తయారు చేస్తే ఎన్ని రోజులు పడుతుంది? ఇంత పెద్ద వినాయకుడు నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎక్కడ ఉన్నామంటే ధూల్పేటలో సుందర్ కళాకార్ దగ్గర ఉన్నాం. సో మనకి ధూల్పేటలో వినాయకుళ్ళు మంచి తయారు చేసినట్టే సుందర్ కళాకార్. సో మనం మంచి వినాయకులను చూపిస్తాం. సో మనమైతే ఇప్పుడు లోపలికైతే వెళ్దాం. లోపలికి వెళ్ళి మీకు మంచి వినాయకులను చూపిస్తాం. సో ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ గో. సో మనకి లోపల వచ్చేసి మొత్తం సుందర్ కళాకార్ది గోదాం అనమాట. ఇక్కడే వినాయకులు తయారు చేసేది. సో మీరు చూడండి, పబ్లిక్ కూడా వస్తున్నారు, వచ్చి ఆర్డర్ చేసుకుంటున్నారు వినాయకులు. సో మీరు కూడా తొందరగా వచ్చి ఆర్డర్ చేసుకోండి, ఎందుకంటే మంచి వినాయకులు మనకి ఆర్డర్ అయితే అయిపోతుంది. సో మీరు తొందరగా వచ్చి ఆర్డర్ చేసుకుంటే మనకు కూడా మంచి వినాయకులు దొరుకుతాయి. ఇక్కడ మేకింగ్ అవుతుంది ఇక్కడ అన్నది. సో మేకింగ్ అయితే చేస్తున్నారు. మనకి మంచి వినాయకులు తయారు చేస్తున్నారు. సో మనం చూస్తున్నట్లయితే ఇక్కడ
క్రేజీగా చూడండి కింద హనుమాన్ పైన వినాయకుడు. సో చూసుకోండి ఆల్రెడీ బుకింగ్ కూడా అయిపోయింది. కరీంనగర్ వాళ్ళు ఆర్డర్ కూడా వేశారు. సో మనం ఎంత తొందరగా వస్తే మనకి అంత తొందరగా మంచి వినాయకులు దొరుకుతాయి. మనం మంచి వినాయకులు వాళ్ళంటే తొందరగా వచ్చి బుక్ చేసుకోండి. సుందర్ కళాకార్. సో మనకి ధూల్పేటలో ఉంది ఇది లొకేషన్, చూసుకోండి. సో ఇది కూడా బుక్ అయిపోయింది చూడండి. సో 20 ఫీట్స్ వినాయకుడు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇక్కడ వినాయకుడు, అక్కడ శివుడు, మనకి లాయల్ నంది ఇవన్నీ ఉన్నాయి. మంచి క్రేజీగా చేస్తారు వీళ్ళు. సో మనం ఇంకా చూసుకుందాం లోపలికైతే రండి. సో ఇక్కడికి శివుడైతే కనిపిస్తుంది, మీకు కింద కూడా కనిపిస్తుండొచ్చు శివుడు. సో ఈ గణేష్ కూడా బుక్ అయిపోయింది. నెల్లూరు నుంచి ఆర్డర్. సో మనం అయితే మంచి వినాయకులని ఆర్డర్ చేసుకుందాం. సో మా వాళ్ళు కూడా అయిపోయినా మంచి క్రేజీ వినాయకుని తీసుకొని వెళ్దాం. చలో బయట వేరే దగ్గరికి వెళ్దాం. సుందర్ కళాకారులు ఎలా తయారు చేస్తున్నారు అంటే చాలా బాగా చేస్తారు. సో మీ వీడియో మొత్తం చూశారు కదా. సో ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్ అయితే పక్కా వేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ ఐకాన్ అయితే పక్కా వేసుకోండి. ఎందుకంటే మనము వినాయకుని ఫెస్టివల్ చాలా గ్రాండ్గా చేసుకుంటాం కాబట్టి, సో మనం మంచి వినాయకుడు పెడతాం కాబట్టి మనం మంచి కళాకారులు కూడా ఉన్నారు ఇక్కడ. సుందర్ కళాకారు కాకుండా ఇంకా చాలామంది కూడా ఉన్నారు. సో సుందర్ కళాకారు దగ్గర ఇప్పుడు మనమైతే. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కింద కామెంట్ చేయండి. సో ఇంకా కావాలి వీడియోస్ అంటే నేను కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మీకు మంచి వీడియోస్ తీసుకొని వస్తాం మీ ముందరికి. చలో. for being here. बहुत बहुत धन्यवाद.